హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు బోన్‌లెస్ చికెన్‌తో ఒక మంచి చికెన్ స్టార్టర్‌ని టేస్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బావుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపులేనండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూసినాక నచ్చినట్లయితే చివర్లో ఒక లైక్ చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా చికెన్‌ని తీసుకోండి. ఇదొక 250 గ్రామ్స్ అండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 2 సార్లు ఉప్పు నీళ్ళలో నీట్‌గా కడిగి తీసుకున్నాక, అందులో ఒక ఎగ్గు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోరు, ఒక టేబుల్ స్పూన్ మైదా, దీంతో పాటు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం పెప్పర్ స్ప్రింకిల్ చేసుకోండి. అదే మిరియాల పొడి, అలాగే కొంచెం పసుపు. ఇవన్నీ వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని చక్కగా ఇదంతా బాగా ముక్కలకు పట్టించుకోవాలి. ఏం లేదండి. ఎప్పుడైనా మనం చికెన్ తెచ్చుకున్నప్పుడు బ్రెస్ట్ తెచ్చుకున్నామనుకోండి, ఆ బ్రెస్ట్ పక్కకు తీసి మనం ఇలా కట్ చేసి చేసుకోవచ్చు. నేను అలానే చేస్తున్నాను ఇప్పుడు. చక్కగా ఇదంతా బాగా పట్టించండి. ఇలా కలుపుకున్నాక కనీసం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఇలా చిన్న కళాయి గానీ, పాన్ గానీ పెట్టుకోండి. మీకు ఆయిల్ తక్కువ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్‌లో ఉన్నప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇలా ప్లేస్ చేసి వేయించుకోవాలి. కొంచెం దూరం దూరంగా వేసుకోండి. రెండు వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోండి. ఆయిల్ హీట్ కూడా మీడియంలోనే ఉండాలి. చక్కగా రెండు వైపులా తిప్పుతూ వేయించండి. చూడండి ఒకటి చూపిస్తున్నాను. ఈ కలర్ వచ్చాక మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఇలానే ఆయిల్ వడకట్టుకొని తీసుకోండి. చూడండి చక్కగా వేగాయి కదా! ఇప్పుడు ఒక పక్కన పెట్టుకుందాం వీటిని. అదే స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూనే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. దీంతో పాటు ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇవి చక్కగా ఒక నిమిషం పాటు వేయించండి. ఆయిల్ ఆయిల్‌లో మగ్గితే చాలు, వేయించక్కర్లేదు. కొంచెం ఇలా మగ్గినాక ఇందులో ఒక టేబుల్ స్పూను టమాటా సాసు, అలాగే ఒక టేబుల్ స్పూన్ సోయా సాసు వేసుకోవాలి. ఈ 2 వేసుకున్నాక ఒక్క 30 సెకండ్స్ పాటు కొంచెం వేయించండి ఇలాగా కొంచెం పచ్చివాసన లేకుండా. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోండి. కర్డ్ కొంచెం గిలక్కొట్టి వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. చక్కగా ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇందులో కారం వేయలేదు కదండీ! ఇప్పుడు కారం వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఈ సాసులకు సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వాటర్ వేసుకోండి. కొంచెం అదే ఒక టీ స్పూన్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని పల్చగా కలిపి వేసుకోవాలి. అలాగే వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్‌లో ఉంచుకోండి. చక్కగా ఇవి వేసుకున్నాక ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకోవాలి. ఇలా పిండేసుకోండి. నిమ్మ చెక్కేసానండి నేనిక్కడ. వెనిగర్ ఏస్తారసలు యాక్చువల్లీ. వెనిగరు పిల్లలు తింటారు కదా! అంత మంచిది కాదని నిమ్మ చెక్క పిండుకున్నాను. మీ దగ్గర ఉన్నట్టయితే వేసుకోవచ్చు. చక్కగా ఇవన్నీ కూడా కొత్త కొత్త ఉడుకుతున్నప్పుడు ఈ చికెన్ పీసెస్‌ని వేసేసుకొని ఇదంతా పీల్చుకునేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే సిమ్‌లో ఉంచుకొనే వేయించుకోండి. అస్సలు సాసులు ఏవి మాడకూడదు. మాడితే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ వేయించండి. అడుగంటకుండా ఇలా గరిటెతో ఇలా గోకుతూ చక్కగా మొత్తం అంతా కూడా చికెన్ ముక్కలకు పట్టేటట్టు వేయించుకోవాలి. సరే, చాలా వచ్చిందండి నాకైతే. పైన చూడండి క్రిస్పీగా, లాన్ జ్యూసీగా చాలా బావుంటుంది. ఏదైనా సాస్‌లో ముంచుకొని తిన్నామనుకోండి ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకొచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.